Hello everyone, welcome back to our channel. I am Rishita. Today మనం నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ నుండి నెంబర్ ఆఫ్ జీరోస్, ఫైండింగ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ పైన ఫ్రీక్వెంట్లీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది. మనము ఈ వీడియోలో కంప్లీట్ నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ బేసిక్ నుండి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. అండ్ అలాగే దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ వేస్ అనేటివి ఉంటాయి. సో షార్ట్ కట్లో మనం సాల్వ్ చేసినట్లయితే మనకి ఎగ్జామ్లో అనేది టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ని మనం షార్ట్ కట్ వేలో ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుందాము. సో తప్పకుండా ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్టయితే మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ పైన కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము నెంబర్ ఆఫ్ జీరో ఆర్ ట్రైలింగ్ జీరో అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. నెంబర్ ఆఫ్ జీరో అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, సపోజ్ నేను 240 అనే ఒక నెంబర్ని కన్సిడర్ చేశాను. ఓకే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దీంట్లో కంటిన్యూస్గా ఎన్ని జీరోస్ ఉంటాయి రైట్ సైడ్లో. సో రైట్ సైడ్లో ఇది ఇలా ఉన్నప్పుడు మీకు ఇది రైట్ సైడ్ అవుతుంది కదా. రైట్ సైడ్లో ఎన్ని కంటిన్యూస్ జీరోస్ ఉంటే వాటిని నెంబర్ ఆఫ్ జీరోస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ 240లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో 1 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 3200లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 1 అండ్ 2 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 3200లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈస్ 2. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్న, ట్రైలింగ్ జీరోస్ అన్న డెఫినేషన్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక నెంబర్ని కన్సిడర్ చేసినప్పుడు నెంబర్ ఎండ్లో, ఇది ఎండే కదా, ఎండ్లో కంటిన్యూస్గా జీరోస్ ఎన్నైతే ఉంటాయో వాటిని ట్రైలింగ్ జీరో అని కానీ లేదా నంబర్ ఆఫ్ జీరోస్ అని కానీ అంటాము. ఇక్కడ కంటిన్యూస్ గానే ఉన్నాయి కదా, జీరో తర్వాత మళ్ళీ 0 అలా. సో ఇక్కడ సింగిల్ ఉంది కాబట్టి సింగిల్ గా రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ 42000, ఇక్కడ కంటిన్యూస్ గా జీరోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 42,000లో ఎన్ని ఉన్నాయి? 3 జీరోస్ అనేటివి ఉన్నాయి. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతే కనుక ఈజీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, 10ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 5గా రాసుకోవచ్చు. 100ని ఎలా రాసుకోవచ్చు? 10 into 10. దీన్ని ఇంకా స్ప్లిట్ చేస్తే 2 into 5 into 2 into 5. 2 అనేది హౌ మెనీ టైమ్స్ రిపీట్ అయింది? 2 times రిపీట్ అయింది. అండ్ 5 అనేది 2 times రిపీట్ అయింది. 1000ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు? 100 into 10 లాగా చేంజ్ చేసుకోవచ్చు. 100 అంటే 2 power 2 into 5 power 2, 2 into 5. సో 2 power 3 into 5 power 3. నెక్స్ట్ 10,000 తీసుకున్నాం అనుకోండి. 2 power 4 into 5 power 4. సో ఇక్కడ సింపుల్గా నెంబర్ ఆఫ్ జీరోస్ 10లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి? 1. 100లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి? 2. 1000లో 3 ఉన్నాయి జీరోస్. 10,000లో 4 ఉన్నాయి. ఇది మీకు ఫర్దర్గా చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఎలాంటి మోడల్ క్వశ్చన్ అయినా సరే ఫ్రమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనము ఇచ్చిన క్వశ్చన్ని మల్టిపుల్స్ ఆఫ్ 2s అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 5స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే 2 పవర్ ఇంటూ 5 పవర్లో రాసుకోవాలి సింపుల్గా. నంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం చేయాల్సిన స్టెప్ ఏంటి? ఏ క్వశ్చన్ అయినా ఇవ్వని ఆ క్వశ్చన్ని మనము 2 పవర్ ఇంటూ 5 పవర్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకు స్పెసిఫిక్ 2 పవర్ ఇంటూ 5 పవర్లోకి కన్వర్ట్ చేస్తున్నాము అని అంటే, 10 తీసుకున్నట్టయితే అంటే సింగిల్ జీరో, మనకి సింగిల్ జీరో రావాలి అని అంటే 2 into 5 చేస్తేనే సింగిల్ జీరో వస్తుంది. డబల్ జీరో రావాలి అని అంటే 2 power 2 into 5 power 2 చేస్తేనే వస్తుంది. నెక్స్ట్ త్రిబుల్ జీరోస్. నెక్స్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంత ఈజీగా క్వశ్చన్ అనేది అడగడం జరగదు. వీటిని కొంచెం ట్రిక్కీగా చేసి అడుగుతారు. సో వాటిని సాల్వ్ చేయాలి అని అంటే మనం ఏ మోడల్లో చేస్తే వస్తుంది అనేది నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ 2 power 3 into 5 power 6 అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనము నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అన్నాడు అని అంటే సింపుల్గా
ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్ని మనము 2 పవర్ ఇంటూ 5 పవర్స్లోకి రాసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్లీ క్వశ్చన్లోనే ఫస్ట్ స్టెప్ ఇచ్చేసాడు కదా, క్వశ్చన్లోనే 2 పవర్ ఇంటూ 5 పవర్లోకి ఇచ్చేసారు. సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే చూజ్ మినిమం పవర్. విచ్ వన్? చూజ్ మినిమం పవర్. ఇక్కడ 3, 6 కంపేర్ చేసినప్పుడు 3, 6 ఓన్లీ పవర్స్ మాత్రమే, బేసెస్ ఏమున్నాయి అనేది మనకి అవసరం లేదు. 2 5స్లోనే తీసుకున్నాము కాబట్టి ఆబ్వియస్లీ 2 అండ్ 5 ఉంటుంది. జస్ట్ కన్సిడర్ చేయాల్సింది పవర్స్ మాత్రమే. పవర్ ఏముంది? 3 ఉంది, 6 ఉంది. సో దీంట్లో 3, 6లో విచ్ వన్ ఈజ్ అ మినిమం? మినిమం అంటే లోయెస్ట్ వాల్యూ, మీన్స్ చిన్న వాల్యూ. మినిమం అంటే చిన్న వాల్యూ కాబట్టి ఇక్కడ 3, 6లో విచ్ వన్ ఈజ్ అ మినిమం వాల్యూ? 3. సో సింప్లీ ద నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్, ఆన్సర్ ఏమవుతుంది మనకి? 3 అవుతుంది. ఇక్కడ చూడండి 3 వచ్చాయి కదా, మినిమం పవర్ చూడాలి. సింపుల్గా ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఇవ్వని మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ నుండి మనం చేయాల్సిన 2 స్టెప్స్ మాత్రం సేమ్. ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ని 2 పవర్ ఇంటూ 5 పవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ చూస్ ద మినిమం పవర్. సో వీటిలో మినిమం పవర్ని చూస్ చేస్తే అదే ఆన్సర్ అనేది అవుతుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అనేది అవుతుంది. ఓకేనా? సెకండ్ మోడల్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్. సో క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 15 ఇంటూ 25, నెక్స్ట్ 20 వచ్చి ఈ రెండు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటూ 35 ఇంటూ 45 చేసినప్పుడు మనకు ఒక నెంబర్ అనేది వస్తుంది కదా, సంథింగ్ ఒక నెంబర్ అనేది వచ్చింది అనుకోండి. ఈ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఇప్పటి వరకు ఏం తెలుసు? సింపుల్గా ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ 2 పవర్ ఇంటూ 5 పవర్లోకి క్వశ్చన్ని కన్వర్ట్ చేయాలి. సెకండ్ స్టెప్ మినిమం పవర్ని చూస్ చేయాలి. ఇదే నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది ఆన్సర్, అంతే కదా? సో ఇక్కడ చూసినట్టయితే మరి దీన్ని మనము 2 పవర్ 5 పవర్లోకి చేంజ్ చేద్దాము. 15ని ఎలా రాసుకోవచ్చు? 3 5s. మరి మేడం 2 5సే అన్నారు కదా అంటే ఫస్ట్ దీన్ని ఎలా సింప్లిఫై చేయడానికి వస్తుందో అంతవరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 5 ఇంటూ 5, నెక్స్ట్ 35ని 5 ఇంటూ 7, నెక్స్ట్ 45ని 9 ఇంటూ 5. సో మళ్ళీ అగైన్ 9ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 3 ఇంటూ 5 లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో ఈ స్టెప్కి బదులు డైరెక్ట్ ఇదే స్టెప్ ఉంచేస్తున్నాను, 3 ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ 3 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. 5 అనేది 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అయింది. 7 కూడా ఉంది కదా, ఇంకా 7 అనేది 1 టైం రిపీట్ అయింది. మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫార్ములా ఏంటి? 2 పవర్ p ఇంటూ 5 పవర్ pలోకి కన్వర్ట్ చేయాలి. రిమైనింగ్ 3 పవర్ కానీ 4 పవర్ 6 పవర్ 7 పవర్ ఉన్న వాటిని అస్సలు కన్సిడర్ చేయదు. సింపుల్ థింగ్. సో నేను దీన్ని కన్సిడర్ చేయను ఎందుకంటే 3 పవర్ ఉంది, ఇక్కడ కూడా 7 పవర్ ఉంది, దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఓన్లీ మనకు రిమైనింగ్ టర్మ్ ఏంటి? 5 పవర్ 5 అనేది మాత్రమే ఉంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఫార్ములా ఏముండాలి? 2 పవర్ ఇంటూ 5 పవర్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఇక్కడ 2 పవర్ అనే వాల్యూ మిస్ అయింది, 5 పవర్ అనేది వచ్చింది బట్ 2 పవర్ అనేది లేదు. ఇలా లేదు అన్నప్పుడు సింపుల్గా ఆన్సర్ అనేది ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ జీరోస్ అనేటివి 0 అంటే ఉండవు. దీన్ని మొత్తం సాల్వ్ చేసినప్పుడు 5 5 5 మీరు సింపుల్గా యూనిట్ డిజిట్ ప్లేస్ని మల్టిప్లై చేసినప్పుడు 5 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ వాల్యూ వచ్చి ఎండ్లో 0 తోటి ఎండ్ అవ్వదు, అది 5 తోటి ఎండ్ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఈ క్వశ్చన్కి ట్రైలింగ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఆప్షన్ ఏమవుతుంది? ఏ అవుతుంది. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్. సో ఇక్కడ పవర్స్లలో డైరెక్ట్లీ ఇచ్చాడు, మనము 2s 5స్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? 2 పవర్ ఇంటూ 5 పవర్లోకి కన్వర్ట్ చేయాలి. సెకండ్ స్టెప్ మినిమం పవర్ అనేది చూస్ చేయాలి. సో 2 పవర్ 5ని అలాగే 2స్లో ఉంది కాబట్టి, నెక్స్ట్ 5 పవర్ 8ని కూడా అలానే, దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 10 పవర్ 3ని మాత్రం 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 అని రాసుకోవచ్చా?
ఇది ఎలా రాసాను అని అంటే మనము 10ని ఎలా చేంజ్ చేస్తాము 2 ఇంటూ 5 లాగా చేంజ్ చేస్తాం. ఇక్కడ పవర్లో 10 పవర్ 3 ఉంది కాబట్టి హోల్ క్యూబ్. ఇది ప్రొడక్ట్ కాబట్టి ఏబీ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ డైరెక్ట్లీ. ఓకే, సో నేను క్యూబ్ దేని దానికి పెట్టేసేసాను. ఓకే, ఈ స్టెప్ని నేను ఇక్కడ డైరెక్ట్లీ రాసేసాను. నెక్స్ట్ స్టెప్ 2s 5స్లోనే ఉండాలి కాబట్టి 2 5 5 6 7 8 8 టైమ్స్ 2 పవర్ 8. నెక్స్ట్ 5 పవర్ 8 ఉంది, 8 5 పవర్ 3 ఉంది. సో 8 9 10 11. ఇక్కడ ఫస్ట్ స్టెప్ కంప్లీట్. ఫస్ట్ స్టెప్ ఎలా ఉండాలి, ఏ క్వశ్చన్ అయినా ఇవ్వని ఫస్ట్ దాన్ని 2 పవర్ ఇంటూ 5 పవర్లోకి కన్వర్ట్ చేయాలి. చేసేసాము, డన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ మినిమం పవర్ చూస్ చేసుకోవాలి. 8 అండ్ 11లో విచ్ వన్ ఈజ్ అ మినిమం? ఆబ్వియస్లీ 8 ఈజ్ అ మినిమం. సో నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 8. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ అయిన మోడల్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూద్దాము క్వశ్చన్ ఏంటి అనేది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 1 2 3 4 అండ్ 10 ఆర్ ద మల్టిప్లైడ్ టుగెదర్. అంటే ఈ క్వశ్చన్ని మల్టిప్లైడ్ టుగెదర్ అన్నాడు. 1 2 3 4 అండ్ సో ఆన్ మల్టిప్లై టుగెదర్. ఇండైరెక్ట్లీ ఇలా ఇచ్చాడనమాట. సో మల్టిప్లై టుగెదర్ చేసినప్పుడు ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ మస్ట్ బి. సో దీన్ని కంప్లీట్గా మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అట్లా మొత్తం చేస్తే మనకు ఒక నెంబర్ అని వస్తుంది కదా. ఇక్కడ ఈ ఎండ్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్ని మనం చాలా సింపుల్గా చేసేయచ్చు. షార్ట్ కట్ మెథడ్ అనేది ఉంటుంది. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇదే ఇచ్చాడు కదా. సో దీన్ని మనము ఈక్వల్స్ టు 10 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు కదా. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 1 వరకు. ఓకేనా, ఫ్యాక్టోరియల్స్ ఐడియా ఉంది కదా. సో దీన్ని మనం ఎలా చేంజ్ చేయవచ్చు? 10 ఫ్యాక్టోరియల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చాడు, మనము దాన్ని సింప్లిఫై చేస్తాము. క్వశ్చన్ని కంప్లీట్గా చదివి సింప్లిఫై చేస్తే ఈ మెథడ్లోకి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకా సింప్లిఫై చేస్తే ఇది ఈక్వల్స్ ఏమవుతుంది? 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే సింపుల్గా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 10 ఫ్యాక్టోరియల్ అని ఇండైరెక్ట్లీ అడిగాడు. అంటే ఇది ఫ్యాక్టోరియల్ రిలేటెడ్. ఇలా ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ ఉన్నప్పుడు మనము క్వశ్చన్ని ఫస్ట్ జనరల్గా ఎలా చేస్తామో షార్ట్ కట్ వేలో ఎలా చేయాలి అనేది చెప్తాను. జనరల్ మెథడ్ చూద్దాము. మనకి 10 ఫ్యాక్టోరియల్ కదా. 10ని ఫస్ట్ స్టెప్ ఏంటి? 2 పవర్ ఇంటూ 5 పవర్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే 10ని 2 తోటి డివైడ్ చేయాలి, అలాగే 5 తోటి కూడా డివైడ్ చేయాలి. అప్పుడే 2 పవర్ ఇంటూ 5 పవర్లోకి కన్వర్ట్ అవుతుంది. 2 5s 10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇది చేద్దాము, దాని తర్వాత ఇది చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కోషెంట్ వస్తుందో, దేనితో అయితే భాగించబడుతుందో, 2 5s 10 కదా. సో ఈ కోషన్ని మనం కన్సిడర్ చేసుకొని మళ్ళీ దాన్ని 2 తోటి డివైడ్ చేయాలి. 5 డివైడెడ్ బై 2, 2 2s 4. మరి ఇక్కడ రిమైండర్ అనేది 1 వచ్చింది కదా మేడం అని అంటే 2 2s 4 కదా, 1 అనేది మిగులుతుంది. 5 - 4 అంటే 1 కదా. సో మరి ఎలా అని అంటే రిమైండర్ ఎంత వచ్చినా మనకి అవసరం లేదు, జస్ట్ మనం కోషెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ 1 2 కదా, దీన్ని 2 డివైడెడ్ బై 2 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే కోషెంట్ వస్తుందో మరి ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అని అంటే కోషెంట్ వాల్యూ 2 కంటే తక్కువ వచ్చినప్పుడు స్టాప్ చేయాలి. ఇక్కడ కూడా కోషెంట్ వాల్యూ 5 కంటే తక్కువ వాల్యూ వస్తే స్టాప్ చేయాలి. అంటే 4 3 వచ్చింది అనుకోండి, ఈ ప్లేస్లో స్టాప్ చేస్తాం. ఇక్కడ 2 తోటి చేసినప్పుడు 2 కంటే తక్కువ వాల్యూ 1 వచ్చింది కాబట్టి ప్రాసెస్ని స్టాప్ చేసేస్తాము. నెక్స్ట్ ఏవైతే కోషెంట్స్ ఉన్నాయో ఈ కోషెంట్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి కోషెంట్స్ ఏమేమి ఉన్నాయి? 5 2 1. 5 + 2 + 1 8. కాబట్టి 5 2s 10. నెక్స్ట్ 2/5. ఇలా చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకు అని అంటే చెప్పాను కదా, 5 కంటే బిలో వాల్యూ కోషెంట్ వచ్చినప్పుడు
ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది. సో ఈ స్టెప్ అనేది రాదు, ఇక్కడనే ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్లీ 5 to the power of 2. ఓకేనా, 5 to the power of p రాసుకోవాలి కాబట్టి 5 to the power of 2. నెక్స్ట్ మనం రాయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, 2 to the power of p ఇంటూ 5 to the power of p లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 2 to the power of 8 ఇంటూ 5 to the power of 2. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, చూస్ ద మినిమం. మినిమం అంటే 8 2లో విచ్ వన్ ఈజ్ ద మినిమం, మినిమం ఈజ్ ఏంటి 2 కదా. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ 10 ఫ్యాక్టోరియల్ ఈజ్ 2. సింపుల్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ 10 ఫ్యాక్టోరియల్ ఈజ్ 2. ఇది జనరల్ మెథడ్. ఇందాక మీరు చూసారు కదా ఎగ్జాంపుల్, జనరల్గా సాల్వ్ చేసినప్పుడు 2 power 8 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు, 2 power 8 ఇంటూ 5 power 2 లాగా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఏదైనా ఒక నెంబర్ని 2 power ఇంటూ 5 powerలోకి కన్వర్ట్ చేసినప్పుడు 2 power 8లో అంటే ఎక్కువ టైమ్స్ ఇటరేషన్ అయింది, అంటే ప్రాసెస్ అనేది ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతూ వచ్చింది, అంటే 8 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ ప్రాసెస్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, జస్ట్ 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది. సో సింపుల్గా మనము మినిమం పవర్ని చూస్ చేయాలి కాబట్టి 5 power మాత్రమే తీసుకుంటాము. ఎందుకు, ఏదైనా క్వశ్చన్ని 2 తోటి డివైడ్ చేసినప్పుడు ప్రాసెస్ అనేది ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది, అదే క్వశ్చన్ని మనం 5 తోటి డివైడ్ చేసినప్పుడు ప్రాసెస్ అనేది తక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది. మనకి కావాల్సింది కూడా తక్కువ పవర్, అంటే మినిమం పవర్. కాబట్టి ఓన్లీ డైరెక్ట్లీ క్వశ్చన్ని 5తో మాత్రమే డివైడ్ చేస్తూ వెళ్తాము, 2 తోటి చేయము. సింపుల్ లాజిక్. ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే డైరెక్ట్లీ 5తో మాత్రమే క్వశ్చన్ని డివైడ్ చేస్తూ వెళ్తాము, 2 తోటి చెయ్యము. ఇప్పుడు షార్ట్ కట్లో చూద్దాము. 10ని 5తో మాత్రమే, క్వశ్చన్ని దేంతో 5తో మాత్రమే డివైడ్ చేయాలి ఫ్యాక్టోరియల్ లాగా ఇస్తే. సో ఎంత క్వశ్చన్, 5 2s 10, రిమైండర్ 0 ఉండని 1 ఉండని మనకు అవసరం లేదు. నెక్స్ట్ 2ని మళ్ళీ 2/5, 5తో డివైడ్ చేయొచ్చా 2ని, చేయరాదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి రిలేషన్ ఏంటి, 5 వాల్యూ కంటే ఇక్కడ కోషెంట్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ప్రాసెస్ని స్టాప్ చేయాలి. 5 వాల్యూ కంటే కోషెంట్ వాల్యూ తక్కువనే ఉంది కదా, ప్రాసెస్ అనేది స్టాప్, ఇంకా ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడికే స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆల్ కోషెంట్ని సమ్ చేయాలి, అంతే కదా. ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంటే కోషెంట్ని సమ్ చేస్తాము, ఇక్కడ ఒకటే స్టెప్లో అయిపోయింది కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది, 2 అవుతుంది. సింపుల్గా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 10 ఫ్యాక్టోరియల్ ఈజ్ 2. అలా చేసిన 2 వచ్చింది, ఇలా చేసిన 2 వచ్చింది, బట్ దిస్ ఈస్ ద షార్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 1 into 2 into 3 into 4 into up to 50 at the multiplied together the number of zeros at the end of the product must be అన్నాడు. సో క్వశ్చన్ ఏంటి అని అంటే 1 into 2 into 3 into 4 into and so on up to 50 వరకు మల్టిప్లై చేసిన తర్వాత ఎండ్లో ఒక వాల్యూ వస్తుంది కదా, దాంట్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సింపుల్గా ఏం చెప్పాను, దీన్ని 50 ఫ్యాక్టోరియల్గా చేంజ్ చేసుకోవచ్చు కదా, ఈక్వల్స్ టు 50 ఫ్యాక్టోరియల్ అవుతుంది కదా. ఎలా అని అంటే 50 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 50 into 49 into 48 into up to so on 2 into 1 ఇలానే వస్తుంది కదా రివర్స్లో రాసుకున్నప్పుడు. 50 ఫ్యాక్టోరియల్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 50 ఫ్యాక్టోరియల్. సో దట్ నేను డైరెక్ట్లీ 50 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి రాశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ ఇచ్చినప్పుడు 2 power into 5 powerలోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ ఈ స్టెప్ అనేది ఎలా సింప్లిఫికేషన్ అవుతుంది, 5 powerలోకి కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్ని మనం 5 powerలోకి కన్వర్ట్ చేయాలి, అంటే 5 తోటి డివైడ్ చేయాలి, 50ని 5తో డివైడ్ చేయాలి. 5 10s 50, క్వశ్చన్ ఎంత వచ్చింది 10. నెక్స్ట్ అగైన్ 10 divided by 5. ఎందుకు ఇలా ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను అంటే 5తో కంపేర్ చేసినప్పుడు క్వశ్చన్ వాల్యూ హయ్యర్ ఉంది, లెస్సర్ ఉంటే స్టాప్ చేయాలి, హయ్యర్ ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. సో 5 2s 10, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుందా, రాదు, ఎందుకంటే 5తో కంపేర్ చేసినప్పుడు కోషెంట్ వాల్యూ అనేది లెస్గా ఉంది కాబట్టి ప్రాసెస్ని ఇక్కడికి స్టాప్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి, వీటిని యాడ్ చేయాలి, కోషెంట్స్ని యాడ్ చేసినప్పుడు 10 + 2 12. సో జీరోస్ ఎట్ 50 ఫ్యాక్టోరియల్ ఎన్ని ఉంటాయి, 12. నెక్స్ట్ మోడల్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 2 into 4 into 6 into 8 into and 240. ఇక్కడ సిరీస్ చూసినట్టయితే మనకి ఈవెన్ సిరీస్ ఉంది, అంతేనా.
2, 4, 6, 8. సో ఇలాంటి సిరీస్ ఈవెన్ కానీ, ఆడ్ కానీ, స్క్వేర్స్ కానీ ఎలాంటి సిరీస్ ఇచ్చినా మనం వాటిని ఫస్ట్ న్యాచురల్ సిరీస్‌లోకి, ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ సిరీస్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఎందులోకి కన్వర్ట్ చేయాలి? ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు ఆడ్ నెంబర్ సిరీస్, ఇది ఈవెన్ నెంబర్ సిరీస్. సో ఈవెన్ నెంబర్ సిరీస్ లేదు అంటే ప్రైమ్ నెంబర్ సిరీస్, ఎలాంటి సిరీస్ ఇచ్చినా గానీ వాటిని ఫస్ట్ న్యాచురల్ నెంబర్ సిరీస్‌లోకి కన్వర్ట్ చేయాలి. న్యాచురల్ నెంబర్ సిరీస్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏదైతే ఇస్తే అక్కడి వరకు 240 ఇచ్చాడని 240. సో ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మనం ప్రీవియస్‌లో చేసిన స్టెప్ ఐడియా ఉంది కదా! దీన్ని 240 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ 240 ఫ్యాక్టోరియల్ అంటే 5 తోటి ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో నెక్స్ట్ 5 పవర్‌లో వచ్చిన వాల్యూ మనకి మినిమమ్ వాల్యూ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం మనకి ఈవెన్ నంబర్ సిరీస్ ఇచ్చాడు, వాటిని న్యాచురల్ నంబర్ సిరీస్‌లోకి కన్వర్ట్ చేయాలి. అంటే 2ని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు? 1 ఇంటూ 2గా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు? 2 ఇంటూ 2గా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6ని 2 ఇంటూ 3, నెక్స్ట్ 2 ఇంటూ 4 అండ్ సో ఆన్ 2 ఇంటూ 120గా చేంజ్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో 2, 2, 2, 2, 2 అనేది రిపీట్ అవుతూ వచ్చింది కాబట్టి 2ని కామన్ తీస్తాను. మల్టిప్లికేషన్ ఇట్స్ నాట్ ఎన్ అడిషన్. సో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, నెక్స్ట్ అప్ టు 120 టైమ్స్ 2 అనేది రిపీట్ అయింది. సో 2 పవర్ 120. నెక్స్ట్ 2 పవర్ 120ని మనము రిపిటేషన్ ఏదైతే అయిందో దాన్ని కామన్ తీసినప్పుడు రిమైనింగ్ ఇక్కడ ఏం మిగులుతుంది? 1 ఇంటూ, ఇక్కడ 2 ఇంటూ, ఇక్కడ 3 ఇంటూ, నెక్స్ట్ 4 ఇంటూ అండ్ సో ఆన్. లాస్ట్ 2 అనేది వెళ్ళిపోయింది, నెక్స్ట్ 120 అనేది మిగులుతుంది. ఇక్కడ చూడండి, ఇది న్యాచురల్ నెంబర్ సిరీస్ అయినా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అప్ టు 120 న్యాచురల్ నెంబర్ సిరీస్ ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని అస్సలు పట్టించుకోవద్దు. పవర్లో ఉంది కదా, దీన్ని అస్సలు పట్టించుకోకుండా దీన్ని మాత్రమే సాల్వ్ చేస్తాము. ఇలా ఇచ్చిన దాన్ని మనము ఫ్యాక్టోరియల్లోకి రాసుకోవచ్చు కదా. 120 ఫ్యాక్టోరియల్. 120 ఫ్యాక్టోరియల్ని మనము ఫ్యాక్టోరియల్స్ ఇచ్చినప్పుడు స్టెప్ ఏం చేయాలి? 2 పవర్స్ ఇంటూ 5 పవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ సింపుల్గా ఫస్ట్ స్టెప్ 2 పవర్స్ ఇంటూ 5 పవర్స్ కాబట్టి ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు అని అంటే ఇది అవసరం లేదు, జస్ట్ 5 పవర్స్లోకి కన్వర్ట్. నెక్స్ట్ మనకి 5 పవర్స్లో మాత్రమే కావాలి అంటే 120ని 5తో మాత్రమే డివైడ్ చేయాలి. 5 2s are 10, 5 4s are, నెక్స్ట్ 5 4s are 20. సో ఇక్కడ ఈ వాల్యూ అనేది ఏదైతే ఇవి కోషన్స్ కదా, ఈ కోషన్ వాల్యూ 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ప్రాసెస్ స్టాప్ చేసి ఫస్ట్ స్టెప్ని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ స్టెప్స్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. 24 + 4 28. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ దిస్ సిరీస్, ఈ సిరీస్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? ఆన్సర్ ఏంటి? 28. మోడల్ ఆడ్ నెంబర్ బేస్డ్గా క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు, దీనికి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నారు. సో ఇలా అడిగినప్పుడు సింపుల్గా మనము న్యాచురల్ నెంబర్ సిరీస్లోకి కన్వర్ట్ చేసి చేయొచ్చు. అలా చేస్తే కొంచెం లెంతీగా అవుతుంది. దీనికి ఒక షార్ట్ కట్ ట్రిక్ అనేది ఉంది. అదేంటి అని అంటే మనకి ఆడ్ నెంబర్స్ బిట్వీన్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది డైరెక్ట్లీ 0. ఓకే, ఆన్సర్ అనేది డైరెక్ట్లీ 0 అవుతుంది. ఎలా అని అంటే ఇక్కడ 1 3 5 7 ఇచ్చాడు. మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? 2 పవర్స్ ఇంటూ 5 పవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఆడ్ నెంబర్స్ని 2 పవర్స్, 2 అంటే ఈవెన్ కదా, ఈవెన్ పవర్స్లోకి కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు, సింపుల్. సో మనకి ఓన్లీ 5 పవర్స్లోకి మాత్రమే కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఈవెన్ టర్మ్ అనేది మిస్ అవుతుంది. మనకి జీరోస్ నెంబర్ ఆఫ్ ఫైండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 2 పవర్ ఇంటూ 5 పవర్ కంపల్సరీగా ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం 5 పవర్స్లోనే రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది, 2 పవర్స్లో రాయడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది డైరెక్ట్లీ 0 అవుతుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ అనేటివి వీటిని సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే ఫైనల్ నెంబర్ వస్తుందో, లార్జ్ నెంబర్ వస్తుంది కదా, అది 3 తోటో 2 తోటో 4 తోటో అంటే డిఫరెంట్ నెంబర్స్తో ఎండ్ అవుతుంది, కానీ 0తో మాత్రం ఎండ్ అవ్వదు అని దాని మీనింగ్. ఓకే, ఇలా పవర్స్లో ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఇప్పటి వరకు అయితే మనకి న్యాచురల్ సిరీస్లో ఈవెన్
సిరీస్లో, ఆడ్ నెంబర్ ఆఫ్ సిరీస్లో, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ ఇచ్చాడు. సో అలా కాకుండా ఇలా ఉన్నప్పుడు క్వశ్చన్స్ని ఎలా చేయాలంటే ఇది చాలా సింపుల్. పవర్స్లో ఏదైతే ఉందో 2 2 2 2 2 దీన్ని అస్సలు మనం కన్సిడర్ చేయొద్దు. జస్ట్ దాన్ని పక్కన పెట్టేసేస్తే మనకి రిమైనింగ్ ఏంది 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 10 కదా. సో దీన్ని న్యాచురల్ నెంబర్ సిరీస్లోకి కన్వర్ట్ చేసేసాం సింపుల్గా. పవర్స్ ఉన్న దాన్ని జస్ట్ పక్కన పెట్టాము అంతే. రిమైనింగ్ పవర్స్ని పట్టించుకోకుండా రిమైనింగ్ తీసుకుంటే ఇది న్యాచురల్ నెంబర్ సిరీసే కదా. ఇది ఈక్వల్స్ ఏమవుతుంది 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఫ్యాక్టోరియల్ని మనం ఎలా చేస్తాము 5 పవర్లోకి మాత్రమే కన్వర్ట్ చేయాలి. అంటే 10ని 5 తోటి డివైడ్ చేస్తాము. 5 2s ఇది లెస్ ఉంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసేసి ఫస్ట్ ఇది క్యాన్సిల్ చేసి నెక్స్ట్ వాటిని సమ్ చేస్తే ఓన్లీ 2 ఉంది కాబట్టి 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి దీన్ని 10 ఫ్యాక్టోరియల్ని సాల్వ్ చేస్తే అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వచ్చాయి 2 వచ్చింది. మనకి పవర్లో 2 ఉంది కాబట్టి సింపుల్గా ఇంటూ 2 చేయాలి. పవర్ ఏదైతే ఉంటుందో వచ్చిన ఆన్సర్ ఇంటూ పవర్ చేయాలి. గివెన్ పవర్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ దిస్ సిరీస్ ఈజ్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ పవర్లో 3 ఉంది. పవర్లో 3 ఉన్నప్పుడు మరి ఎలా చేయాలి సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలి పవర్ని మనము జస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి రిమైనింగ్ వాటిని యాజ్ యూజువల్ న్యాచురల్ నెంబర్ సిరీస్లోకి కన్వర్ట్ చేయాలి. చేసిన తర్వాత విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఫ్యాక్టోరియల్లో ఇచ్చినప్పుడు 5తో మాత్రమే డివైడ్ చేయాలి. సో 5 2s ఫస్ట్ స్టెప్ కన్సిడర్ చేయకుండా సెకండ్ స్టెప్ నుండి క్వశ్చన్స్ని సమ్ చేస్తాము. ఇక్కడ ఓన్లీ సింగిల్ స్టెప్ ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 2 మాత్రమే అవుతుంది. సో 10 ఫ్యాక్టోరియల్ని సాల్వ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేటివి 2 వచ్చాయి. సో ఇక్కడ పవర్ ఎంత ఇచ్చాడు 3 3 3 3 అని ఇచ్చాడు కాబట్టి 2 ఇంటూ పవర్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ పవర్ చేసినప్పుడు ఆన్సర్ ఇంటూ పవర్ 3 ఉంది కాబట్టి 2 ఇంటూ 3 చేస్తే 6 ఈజ్ ద ఆన్సర్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ దిస్ క్యూబిక్ సిరీస్లో 6 ఉంటాయి. ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.